ఆరోగ్యానికి హాని కలిగించే ఆ 7 ఆహార పదార్థాలు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, తేనె. తేనె తుట్టి నుండి తీసే ముడి తేనెలో వైటమిన్లు, మినరల్లు, ప్రోటీన్లు, వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిందే. కొంతమంది బరువు తగ్గడానికి వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది రీఫైన్డ్ షుగర్ బదులు కేక్ బేక్ చేయడానికి తేనె వాడుతూ ఉంటారు. అయితే తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. చరక సంహితలో ఇది స్పష్టంగా చెప్పబడింది. తేనెను వేడి చేసినప్పుడు దాని గుణాలు మారిపోతాయి. తేనె గ్లూ లాంటి గడ్డ కట్టే స్వభావం పొందుతుంది. ఆ తర్వాత ఇది డైజెస్టివ్ ట్రాక్ట్లో అతుక్కుపోయి విష పదార్థాలను తయారు చేస్తుంది. ఆధునిక పరిశోధనలో కూడా ఇదే నిజమని తేలింది. తేనెను వేడి చేయగానే దానిలోని పోషకాలు నశించిపోవడంతో పాటు HMF అంటే 5-హైడ్రాక్సీ మిథైల్ ఫర్ఫ్యూరాల్ అనే విష పదార్థం తయారవుతుంది. కానీ ముడి తేనెలో అలాంటివి ఉండవు. వేడి తేనె తినడం వల్ల బరువు పెరగడం, శ్వాస సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు రావచ్చని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ చెప్తోంది. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో ప్రాణాంతకం కూడా కావచ్చని తెలిపింది. అందుకే తేనె ప్రయోజనాలను పొందాలంటే ముడి తేనెను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఉదయం నిమ్మరసంతో తేనెను టీలో కలిపి కానీ తీసుకోవాలనుకుంటే గోరువెచ్చగా ఉన్న నీటితో తీసుకోండి. బాగా మరిగిన నీటిలో తీసుకోకండి.